ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవిగా భావించేటువంటి ఒక ముఖ్యమంత్రి, బహుశా ఆయనకున్నటువంటి రెండో ఒక బిరుదు, కన్నార్పకుండా అబద్ధాలు ఆడగలిగిన ఏకైక రాజకీయ నాయకుడు ఈ దేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను పదే పదే చెప్తా ఉంటాను, ఒక మనిషి కన్నార్పి కన్ను రెప్ప వేసే సందర్భంలో కనీసం అమ్మ అని కూడా అనలేడు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక పుట్టుకతో వచ్చినటువంటి అదృష్టం, బహుశా కారణ జన్మలు అంటారేమో అలాంటి వ్యక్తులు, కన్నార్పకుండా అబద్ధాలు చెప్పటంలో ఈ దేశంలోనే అత్యంత నిష్ణాతులైనటువంటి రాజకీయ నాయకుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే నేనేం తక్కువ తిన్నానా? నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను ఉప ముఖ్యమంత్రి, నువ్వు ఇంకా సినిమా యాక్టర్ కాదేమో, నేను ఇంకా సినిమా యాక్టరు, నీకంటే అద్భుతంగా అబద్ధాలు ఆడగలుగుతాను నేనని ఆయనతోటి పోటీపడి నువ్వా నేనా అన్నట్టు రమారమి నువ్వెంతంటే నేనెంత అని నేను మహేష్ బాబుని చంద్రబాబు A1 వీడియోలో కొట్టుకున్నట్టుగా ఇద్దరు కొట్టుకొని అసలు అత్యంత అద్భుతంగా రంజింపజేశారు నిన్న అసెంబ్లీ సమావేశాలు. ఈ కోట్ల రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేసుకున్నటువంటి అసెంబ్లీలో నిన్న జరిగినటువంటి అత్యంత జుగుప్సాకరమైనటువంటి చర్చ, అత్యంత దుర్మార్గకరమైనటువంటి చర్చ, అబద్ధాలతో కూడుకున్నటువంటి చర్చ, ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి చర్చ, ప్రతిపక్షాల మీద బురద తల్లేటువంటి చర్చ, ప్రజలకి, యువతకి, మహిళలకి, ఎంప్లాయీస్కి ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఉపయోగపడని చర్చ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి 1% కూడా ఉపయోగపడని చర్చ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలియుగ దైవంగా వెలిచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని దెబ్బతీసేటువంటి చర్చ నిన్న అసెంబ్లీ సాక్షిగా జరిగిన తర్వాత నా మనసు, నా మాట ప్రజలతో మాట్లాడకుండా ఉండలేక ఈరోజు ప్రెస్ మీట్కి రావచ్చు.